హాయ్ యష్ గారి టాక్సిక్ టీజర్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపించింది? భయ్యా కేజీఎఫ్ 3 2 బీట్ చేస్తే చూసుకోండి, మీరు అందరు రాసి పెట్టుకోండి, రికార్డులు అన్ని చెరిపేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్కే మ్యాడ్ అయిపోయినా, ఆ కార్ సీన్ అసలు ఆ మెంటల్ అయిపోయినా ఫస్ట్ గ్లిమ్స్కే. ఇదైతే మాత్రం వేరే లెవెల్, నిజంగా డైరెక్టర్ మాత్రం క్రియేటివ్గా తీస్తున్నారు. లేడీ అయినా కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను నేనైతే. ఆ బాడీ చూపించడమే కానీ, యష్ గారికి మెయిన్ ప్లస్ అయ్యేది ఏంటంటే బాడీ, ఆ బాడీని ఎక్స్పోజ్ అయ్యేటట్టు అసలు విలనా హీరోనా అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. లిటరలీ సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా. మేమందరం వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. యష్ లుక్స్ ఎలా అనిపించింది? అదే చెప్తున్నా కదా, విలన్ అనుకోవాలా హీరో అనుకోవాలా, అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతున్నాము. తెలంగాణ నుంచే మేము ఇంత అవుతున్నాం అంటే కన్నడ వాళ్ళకి చాలా ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ. అదే హీరోని మేము పుష్ చేయాలి, ఇదే ఇండస్ట్రీని హైలైట్ చేయాలని చెప్పి. వాళ్ళు ఇంకెంత వెయిట్ చేస్తున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నా. మీరు చూసుకోండి, రికార్డులు అన్నీ బ్రేక్ అవుతాయి ఖచ్చితంగా. వైలెన్స్ ఉంటేనే కదా అన్న, ఇప్పుడు పుష్ప వైలెన్స్ గట్టిగా ఉంటేనే, ఎంత వైలెన్స్ ఉంటే అంత బాగా హిట్ అవుతుంది మూవీ. ఇప్పుడు మాలాంటి మాస్ పిల్లలందరికీ కుర్రోళ్ళందరికీ మాసే కావాలి. ఇంకా సెంటిమెంట్ తీస్తాము, ఇంకా లవ్ స్టోరీలు తీస్తామంటే కాకుండా AK-47 పట్టుకుని వెళ్తే హీరో ఎట్లుంటుంది ఎలివేషన్ మీ ఊహకి వదిలేస్తున్నా, చూడండి అంతే. అంటే ఏ డైరెక్టర్ గారితో ఎవరిని కంపేర్ చేయలేము, ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, RX-100 వచ్చినప్పుడు అర్జున్ రెడ్డితో కంపేర్ చేశారు. ఆ లైఫ్ ఆ స్టోరీ వేరు ఉంటుంది, ఈ స్టోరీ వేరే ఉంటుంది. ఇది మాస్ అని చెప్తున్నాను నేనైతే. అయితే ఇప్పుడు KGF వచ్చినప్పుడు అనామకంగానే ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీ. అవును, ఇప్పుడు ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది. అవును, మరి అది నిలబెట్టుకుంటాడా ఏం పరిస్థితి? అంటే అన్న TFA అంటే తెలుగు పీపుల్కి, తెలుగు ఇండస్ట్రీ పీపుల్కి ఉన్నంత ప్రేమ కానీ లేకపోతే ఆదరించడం కానీ మనకు మించిన వాళ్ళు ఎవ్వరు లేరన్న. ఎందుకంటే ఒక హీరో నిజంగా సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ అయిందని, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పి నిజంగా మన వాళ్ళు అట్లా ట్రోల్ చేస్తారు, లేదంటే హైప్ ఇస్తారు. హైప్ ఇచ్చినా తట్టుకోలేము, ట్రోల్ చేసినా తట్టుకోలేము. మన వాళ్ళతో అట్లా ఉంటుంది. అయితే హైప్ ఇస్తారు, లేదంటే పాతాళకి వేసి కొడతారు. KGF 2తో మన తెలుగుడు అనిపించుకున్నాడు నిజంగా. అంటే తెలుగు పీపుల్లో మమేకమైంది అనమాట. ఒక సూర్య ధనుష్ని ఎట్లయితే ఆదరిస్తున్నారో, కన్నడ నుంచి మన యష్ని కూడా అట్లనే ఆదరిస్తున్నారు. అయిపోయిందండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్లేస్ని అచీవ్మెంట్ చేసిరంటే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ RGV గారు అంటారు కదా ఒక ఇంటర్వ్యూలో, ఒక సినిమా ఫ్లాప్ అయింది, రాత్రి ఏమైనా ఇష్టపడిపోతారా? ఒక సినిమా హిట్ అయింది, రాత్రి ఇంతకు మించి చూడాల్సింది ఏమైనా ఉందా లైఫ్లో? ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. మనందరం ఆదరిద్దాం. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే అన్న ప్రతి ఒక్కటి ఫ్యామిలీ కోసమే తీయాలనుకుంటే కొత్త స్టోరీస్ రావన్నా. మీరు అట్లా నెగిటివ్గా థాట్స్ అనేవి వదులుకోండి. ప్రతి ఒక్కటి ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనుకునేది అవ్వదు. కొన్ని ఫ్యామిలీతో వెళ్ళేవి మనం సింగిల్గా వెళ్ళలేము, యూత్ ఎంజాయ్ చేయలేరు. ఇది యూత్ కోసమో లేకపోతే కొత్త వేరియంట్ అనుకోవచ్చు కదా, కొత్తదాన్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా. ఒక సినిమా మీద చాలామంది ఆధారపడి ఉంటారు, అట్లాంటిది ఇంతమందికి మనసులో పెట్టుకొని ఇంత వైలెన్స్గా తీస్తున్నారంటే అది నిజంగా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అది మాస్గా ఉంటుంది నాకు తెలిసి, లైక్ గ్యాంగ్స్టర్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్యాంగ్స్టర్స్ పైన రాసి ఉందని నేను అనుకుంటున్నాను.